మకర రాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉంది? మకర రాశి వారికి ముఖ్యంగా వ్యక్తుల యొక్క సహకారంతో మాత్రమే కాకుండా ఆత్మీయులతో, ముఖ్యులతో ఘర్షణలు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. సంతాన వర్గంతో కావచ్చు, ఆత్మీయులైన వ్యక్తులతో కావచ్చు, వీలైనంత వరకు ఆలోచనలలో ఘర్షణలు రాకుండా జాగ్రత్త తీసుకోవాలి. వ్యక్తులని సహకారాన్ని సద్వినియోగపరుచుకునేటప్పుడు వీలైనంత వరకు జాగ్రత్తగా ముందుకు వెళ్ళి సహకారాన్ని సద్వినియోగపరుచుకునే దిశగా ప్రయత్నం చేయాలి. ఘర్షణలు అధిగమించాలి. పెద్దల ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకోవాలి. కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు కానీ, నిర్ణయాలు తీసుకునేటప్పుడు కానీ, ఆలోచనలను వాడి ముందు చెప్పేటప్పుడు కానీ వీళ్ళంతవరకు ప్రశాంతంగా ముందుకు వెళ్ళినట్లయితే సమస్యల్ని అధిగమించడానికి అవకాశం అనేది ఒకటి మనకి ఇక్కడ కనబడుతుంది. అలాగే సాంఘిక సంబంధాలు, స్నేహ సంబంధాల విషయంలోనూ తగిన విధంగా స్పందిస్తూ ముందుకు వెళ్ళాలి. ఉన్నత స్థాయి వ్యక్తులు కానీ, ముఖ్యంగా ఆధ్యాత్మిక వ్యక్తుల యొక్క సహకారంతో మీరు ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు, ఆధ్యాత్మిక ప్రదేశాలను సందర్శించడానికి చేసే ప్రయత్నాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. ముఖ్యంగా విద్యార్థులు వీలైనంత వరకు విద్యకు సంబంధించిన విషయాల మీద సరైన విధంగా దృష్టి కేటాయిస్తూ ముందుకు వెళ్ళాలి. కుంభరాశి. కుంభరాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉంది? కుంభరాశి వారికి స్థిరాస్తులకు సంబంధించిన విషయాల మీద అధిక శాతం దృష్టి కేటాయిస్తారు. ముఖ్యంగా విద్యాపరమైన విషయాలు కావచ్చు, అలాగే పోటీలకు సంబంధించిన విషయాలు, తల్లి యొక్క ఆరోగ్య సంబంధమైన విషయాలకు సంబంధించి ఎక్కువ శాతం దృష్టి కేటాయించడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా సాంఘిక సంబంధాల విషయంలో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. అలాగే నైపుణ్యాలు పెంపొందించుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. విద్యాపరమైన విషయాల్లో తగిన శ్రద్ధ, హయగ్రీవాయన మహాశ్లోకం పఠించడం, అదేవిధంగా సాంఘిక సంబంధాలను పెంపొందించుకునే విషయంలో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. మీనరాశి. అమ్మా, ఇక మీనరాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉండబోతోంది? ముఖ్యంగా ఈ మీనరాశి వారికి ముఖ్యమైన విషయాల్లో వ్యక్తుల యొక్క సహకారం అనుకూలంగా ఉంటుంది. శక్తి పెరుగుతుంది. నూతన నిర్ణయాలు తీసుకుంటారు. రోగ నిరోధక శక్తిని పెంపొందించుకుంటారు. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. ఆశించిన ఫలితాల్లో విజయాన్ని సాధిస్తారు. ఆకస్మికమైన శక్తియుక్తులతో అనుకున్న పనులు సాధిస్తారు. సామర్థ్యంతో పనులు సాధించడానికి లక్ష్యాన్ని ఏర్పరచుకుని లక్ష్య సాధన దిశగా ప్రయత్నం చేయడంలో మీ యొక్క సృజనాత్మకతను ఉపయోగించుకుంటూ వ్యక్తిగత గౌరవాన్ని అభివృద్ధిపరుచుకుంటూ వృత్తిపరమైన అభివృద్ధి దిశగా మీరు చేసే ప్రయత్నాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. క్రియేటివిటీతో సాధించే పనులు, మీ యొక్క ఆలోచనలు, ఇతరులకు ఇచ్చే సలహాలు, సంప్రదింపులు చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి వచ్చిన సమయాన్ని సద్వినియోగపరుచుకొని వృత్తిపరమైన అభివృద్ధి కొరకు, వ్యక్తిగతమైన విషయాల అభివృద్ధి కొరకు చేసే ప్రయత్నాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయనే విషయాన్ని మనం ఇక్కడ చూసుకోవాలి.